దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ రేట్లపై సిపిఎం నాయకులు స్పందించారు. డాలర్ విలువ కాపాడే విధంగా ప్రధాని పలు సమీకరణలు చేస్తున్నారని వారు అన్నారు. ఒకవైపు పొదుపు చేయాలని అంటూనే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం సరికాదన్నారు. ఇక దానిపై మరింత సమాచారం ఒంగోలు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో వింత పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక పరిస్థితులు అనేది చిన్నాభిన్నం అవటం జరిగింది. దానిలో భాగంగానే ఇండియాలో కూడా, భారతదేశంలో కూడా పొదుపు అనేది చేయాలని చెప్పి ప్రధాని పిలుపునివ్వటం జరిగింది. దీనిలో కారణంగా బంగారము దిగుమతి సుంకాలు పెంచడం, అలాగే బంగారాన్ని అమ్మకూడదు, సంవత్సరం వరకు కొనొద్దు అని చెప్పటం, అలాగే పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా ఈరోజు నేటి పెరగటం జరిగింది. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో నేడు ఆంధ్రప్రదేశ్లో ₹3 అంటే పెట్రోల్కి ₹3.29 పెరగటం, అలాగే డీజిల్కి ₹3.11 అనేది పెరగటం జరిగింది. దీనిపై వామపక్ష పార్టీలైన సిపిఎం నాయకులు ఉన్నారు. వీరు దీని గురించి ఏమంటారు అనేది ఒకసారి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము అని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగటం జరిగింది. దీనివల్ల ఒక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మీరు ఏం చెబుతారు? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేస్తూ ఉంది. యుద్ధ వాతావరణం వచ్చింది. దీంతో ఇరాన్ నుంచి ఆయిల్ ఎగుమతి దిగుమతులు ఆగిపోయినాయి. దీనివల్ల ఆయిల్ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్వతంత్రంగా వ్యవహరించకుండా ఇరాన్ నుంచి నేరుగా పైపులను వేసుకొని మీరు ఆయిల్ తీసుకోమని ఇంతకుముందు ఇరాన్ చెప్తే వినకుండా మనం అమెరికాతో అంటగాగిన కారణంగానే ఆయిల్ సంక్షోభంలో మనం ఇరుక్కుపోయాం. ఈ సంక్షోభానికి కారణం యుద్ధం అయితే భారతదేశ ప్రజానీకం మీద భారాలు మోపడం అనేది అన్యాయమైన విషయం. ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. పంటలకు గిట్టుబాటు ధర లేదు. కార్మికులకి జీతాలు లేవటం నోయిడాల చోట లక్షల మంది వీధులకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. జీవన ప్రమాణాలు దెబ్బతింటున్న నేపథ్యంలో ప్రజలకు రిలీఫ్ ఇవ్వాల్సింది పోయి ప్రజల మీద భారాలు మోపడం అనేది చాలా తీవ్రమైన అన్యాయమైన చర్య. ఆయిల్ కంపెనీల ప్రయోజనాల కోసం, అమెరికా ప్రయోజనాల కోసం దేశ ప్రజానీకం మీద భారాలు మోపడం అనేది సరైనది కాదు. కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి, పొదుపు చేయమని చెప్తా ఉంది. ఇప్పుడు ఇండియా డాలర్ అనేది దిగజారని పరిస్థితిలో పొదుపు చేయాల్సిన పని అంటున్నారు. అలాగే ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ ఒక సామాన్యుడి మీద ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగటం వల్ల కానీ